హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మామిడికాయ రొయ్యలు వేసి పులుసు చేస్తున్నానండి. ముందుగా ప్యాన్ పొయ్యి మీద పెట్టి ఆయిల్ పోసుకున్నాము. ఇప్పుడు ఆవాలు, మెంతులు, జీలకర్ర అండి ఇవన్నీ వేసేయాలి ఆయిల్లో. ఇవన్నీ ఫ్రై అయిపోయిందండి. ఉల్లిపాయలండి. తర్వాత ఇది కొంచెం ఉంటుంది కాబట్టి మన కూరగాయలు ఏం వేస్తాం కాబట్టి కొంచెం ఎక్కువ ఉల్లిపాయలు వేసుకోవాలండి. అంటే ఒక 2 గడ్డలు పెద్దవి వేసేసుకుంటే చాలు. ఉల్లిపాయలు కాలుతూ ఉంటాయి. ఇంత ఫ్రై అయితే చాలండి, ఇంకెక్కువ ఫ్రై అవనివ్వకండి. కొంచెం కరివేపాకు వేసేయండి. ఒక 1/2 కిలో టమాటాలు వేసేయండి. కొంచెం ఉడకనివ్వాలండి. వాటిని అదే వాడాలి. 10 నిమిషాలు మనం కలిపెడతా ఉంటే వాడిపోతాయండి. టమాటాలు వాడుకోవడానికి వచ్చినాయండి. కొంచెం వాడాలండి టమాటాలు. ఇవన్నీ మెత్తంగా గుజ్జులాగా అయిపోవాలండి. అయిపోయిన తర్వాత మనం ఇవన్నీ బాగా వాడుతుందండి. ఇలా మెత్తంగా వచ్చేసిన తర్వాత పసుపు, కారం అండి. ఇది 3 స్పూన్లు ఉండండి కారము. ఒక 1/2 స్పూను పసుపు అండి. 1 స్పూను ఇది ధనియాల పొడి వేసుకుంటానండి. అన్నీ వేసేసి పెట్టానండి ఒకేసారి. ఇలా అంతా కలుపుకొని నూనెలను వాడనివ్వాలండి, లేకపోతే పచ్చి వాసన వస్తుందండి. ఇది గమనించుకోండి మీరు ముందు కూరలో. ఇది ఎప్పుడైతే మనం పులుసులో వేసుకుంటామో కారం, పసుపు, ఇది ఎంత పచ్చి వాసన వస్తుంది. ఇలా వేసుకుని చూడండి ఒకసారి మీరు, చాలా బాగుంటుందండి కూర కూడా. ఒక 5 నిమిషాలు అలా వేగనివ్వాలండి. ఫ్రెండ్స్ అంతా బాగా వాడిపోయిందండి. ఇప్పుడు రొయ్యలు అనేది వేసేయాలండి దాంట్లో. నేను కొంచెం రొయ్యలు వేసి చేసేదానికి చూపించడానికి చేస్తున్నానండి. అందుకని ఒక్క రౌండ్ వేసాను. ఇప్పుడు వాటర్ పోసేయాలండి, లేకపోతే మాడిపోతూ ఉంటుందండి కింద. వాటర్ పోసేస్తే అక్కడ సెట్ అయిపోతుంది. పొరుగింటి సాంబార్లో ఉన్న టేస్ట్ మన ఇంటి బిర్యానీకి ఎక్కడ ఉంటుంది అన్నాయ్? ఉప్పు కూడా వేసేయాలండి. 1 స్పూన్ వేసుకోండి ఉప్పు. ఫ్రెండ్స్, ఇంత చింతపండు అనేది నానేసుకోవాలండి. చింతపండు నానిపోయింది చూడండి. ఇదంతా పిసికి ఆ రసం పోసేసుకోవాలండి. ఇలా కూర ఉడుకుతుంది కదా, ఇప్పుడు ఈ చింతపండు రసం అంతా పోసేసుకోవాలండి. అలా కొంచెం ఉడికినిచ్చి పోసుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు చివరగా మామిడికాయ వేసేసుకోవాలి. అంటే సగం కూర ఉడికిన తర్వాత మామిడికాయ వేసుకోవాలండి. వేసుకుంటే మనకి కూర అనేది టేస్ట్ బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. రొయ్యలు, మామిడికాయ సూపర్గా ఉంటుందండి పులుసు అనేది. ఎక్కువగా మీరందరూ ఫ్రైలు అయ్యే చూసుంటారు. ఒకసారి పులుసు కూడా ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుందండి. ఫ్రెండ్స్, కూర అనేది ఇలా చిక్కగా వచ్చేసింది చూడండి. ఇలా చిక్కగా వచ్చేయాలండి. అయిపోయిందండి కూర అనేది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్. ఇరగదీసావు కదరా. ఎన్టీఆర్ని చూశాను, ఏఎన్ఆర్ని చూశాను,
అమితాబ్ని చూశాను, కమల్ని చూశాను, కానీ నీలాంటి నటుడిని చూడలేదురా.